ఆదివారం అర్ధరాత్రి వరకు ఉన్న చంద్రగ్రహణం ముగిసింది. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి మారాడు. ప్రపంచ దేశాలలో ముఖ్యంగా ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో, సంపూర్ణ ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 12:23 మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. ఈ మేరకు భారత్ లో ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 2:25 దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణం నేపథ్యంలో పార్వతీపురంలో గల అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం ఆలయాలు తెరుచుకొనున్నాయి. అలాగే జిల్లా కేంద్రంలో గల పలు వీధుల్లో మహిళలు గ్రహణం పట్టే సమయంలో ఇత్తడి పల్లెంలో పసుపు నీటిలో రోకలి నిటారుగా నిల్చోవడం ఘటనలు. ప్రజలు చంద్రగ్రహణంపై అపోహలు మానుకోవాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సభ్యులు రహదారిపై అల్పాహారాన్ని తింటూ అవగాహన కల్పించారు. గ్రహణ సమయంలో ఏ విధమైన పనులు చేసినా ఎలాంటి సమస్యలు రావు అని అవగాహన కల్పించారు. మాట్లాడుతావా? మళ్ళీ తగ్గు పడుతుంది, తగులు పడుతుంది. కూతురు డాక్టర్ అయినప్పుడు పెట్టమ్మా. రారా పిటే, మా చెల్లి దగ్గర ఇప్పుడైనా ఉంటారా? టీవీలో కనబడుతుంది. జన విజ్ఞాన వేదిక తరఫున మేము చెప్పేది ఏంటంటే సూర్యగ్రహణానికి
బయట తిరగడానికి తినడానికి ఎటువంటి సంబంధం లేదు. దానివల్ల ఏదైనా నష్టం జరుగుతుందని శాస్త్రీయంగా ఎక్కడ రుజువు కాలేదు. కాబట్టి ప్రజలు దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకు ఏ పనులున్నా మనం చేయొచ్చు, తినొచ్చు, బయటకు రావచ్చు. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ బయటకు రాకూడదు, తినకూడదు, తిరగకూడదు అంటారు. అటువంటి ప్రచారం నమ్మొద్దని ప్రజలకు జన విజ్ఞాన వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన అవసరాలకి మనం ప్రతి పని ఈ సందర్భంలో చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టం లేదని తెలియజేస్తున్నాం. దీనివల్ల ఇటువంటి నష్టం జరిగిందనేటువంటి సందర్భాలు కానీ దాఖలాలు కానీ శాస్త్రీయమైనటువంటి రుజువులు కానీ కూడా ఎక్కడా లేవని జన విజ్ఞాన వేదిక తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమయంలో ఖచ్చితంగా మన రోజువారీ కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు, పగలైనా రాత్రైనా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.